మహాలక్ష్మి లాంటి ముగ్గురు అమ్మాయిలు ఇంటిలో సందడి చేస్తూ తిరగాల్సిన వారిని కన్న తండ్రే కడతీర్చాడు. ముగ్గురికి విషమిచ్చి చంపేశాడు. ఆపై తాను బలవన్మరణం చెందాడు. ప్రకాశం జిల్లా చెమ్మకుర్తి మండలం కేబీ అగ్రహారం గ్రామంలో ఈ దారుణం జరిగింది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారణం తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో విషాదం నెలకొంది. సుధాకర్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపేయడం అందరినీ కలచివేసింది. 13 ఏళ్ల గో అచ్యుత, 11 ఏళ్ల పూజిత, 8 ఏళ్ల లోకిత శ్రీ మృతి చెందారు. పిల్లలను నిద్రలేపమని ఉదయం సుధాకర్ కు ఆయన తల్లి చెప్పింది. అయితే అప్పుడే కాదు, కాసేపు నిద్రపోతారులే అని చెప్పి సుధాకర్ బయటకు వెళ్లినట్లు అతడి తల్లి తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి పిల్లలను నిద్రలేపే ప్రయత్నం చేయగా ముగ్గురు కూడా విగతజీవులుగా కనిపించినట్లు ఆమె వాపోయారు. కుమారుడు సుధాకర్ కోసం వెతుకుతుండగా అతడు కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు గుర్తించి ఆమెకు తెలియజేశారు. సుధాకర్ భార్య అతడికి దూరంగా ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సంగతి అని అన్నారు. తెల్లారినాక అబ్బాయి వెళ్ళిపోయాడంట. వీళ్ళు ముగ్గురు మనసుమే బండేసి వాళ్ళ అమ్మని లేబాకండి పడుకుంటారు, నేను టిఫిన్ తెస్తానని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఇంకా ఆ చెట్టు కూరేసుకున్నాడు. ఏందని వాళ్ళమ్మ కంచేపు ఆగినాక పిల్లలను లేవగొడితే పిల్లలు లేవలేదంట. అప్పుడు ఇంటి పక్కన వాళ్ళని పిలిస్తే చచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఈడి పిల్లలు వాడిడి పోయిండని వీళ్ళు దేవులు ఆడారు. ఇదేంటంటే ఏరే వాళ్ళు బయటికి లెక్కనకి వెళ్ళారట. పిల్లకాయలు ఆ చెట్టుకి ఏదో ఎలా ఆడుతుంది, ఎవరు ఎలా ఆడుతున్నారు నలుగురు తెలిసింది. అందరూ వెళ్ళి ఈడు ఎదువరకు పిల్లకాయలు బస్సుకి వెళ్ళేవాడు. బరుగుడ్లు ఉన్నాయి, మేత తెచ్చుకుంటున్నారు, మేపుకుంటున్నారు, బస్సుకి వెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏదో ఒక నెల నుంచేమో కోరికి వెళ్తున్నాడంట. డైలీ కోరికి వెళ్ళి వస్తున్నాడు. బరుగుడ్లు కూడా మొన్న అమ్మారు ఈ దగ్గరలో. అంచుకుని తప్పులు లేకుండా ఏముండవు. అప్పుల వాళ్ళు ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. మాకైతే తెలియదు. ఊళ్ళో ఎవరన్నా నీ బట్టోలే అప్పు ఇవ్వాలి అది దానికి గొడవతుంటే మనకు తెలిసిద్ది. ఆ ఎవరు ఎవరికి తెలియదు. ఇంకా వాళ్ళ అప్పులు లేకుండా మనుషులు అంటే అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకని ఈ పని చేసుకుంటారా? వాళ్ళ భార్య భర్తలకి ఏదో కుదరలేదన్నారు. అమ్మాయి 3 సంవత్సరాలు అయింది వెళ్ళిపోయి. మళ్ళీ మధ్యలో ఒకసారి అమ్మాయి వచ్చింది నా పిల్లలు కావాలని. వీళ్ళే ఇంకా మాకు అక్కర్లేదన్నట్టుగా అనుకున్నారంట. విషయం తెలుసుకున్న పోలీసులు కేవీ అగ్రహారానికి వచ్చి పరిశీలించారు. సుధాకర్ ఆత్మహత్య చేసుకున్న చెట్టు వద్దకు వెళ్లారు. అనంతరం గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సుధాకర్ ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. అతడి తల్లిని విచారించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి 2 కేసులు నమోదు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ వెల్లడించారు. కొండూరి వారి అగ్రహారం అంటే కేబీ అగ్రహారం అని చెప్పి పిలుస్తా ఉంటాం. దీంట్లో తండ్రి, 3 పిల్లలు, అతని యొక్క 3 కుమార్తెలు కూడా మరణించడం జరిగింది. అతని పేరు వచ్చేసి సుధాకరు, ఏకుల సుధాకరు. ఇతను వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ. ఇతను భార్య, ఇతను మరి డిస్ప్యూట్స్ ఉండే ఒక 3 సంవత్సరాల క్రితం ఆమె కూడాను ఇతను వదిలేసి వెళ్ళింది. అప్పటి నుంచి పిల్లలతో పాటు ఇతని యొక్క తల్లి వీళ్ళందరూ కూడాను ఒకటే ఇంట్లో ఉన్నారు. పిల్లలు కూడాను అందరూ కూడాను చిన్న వయసు వాళ్ళు అనమాట. 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు. ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నదైతే తెలియదు. రాత్రి ఆ పిల్లలు 3 ఇంట్లో వాళ్ళ నాయనమ్మ చెప్పిన దాని ప్రకారం 3 భోజనం చేసి పండుకొని ఉన్నారు ఒకటే మంచం మీద. ఆమె వచ్చేసి గేదెల కష్టం ఉంటే అక్కడ పండుకోవడానికి వెళ్ళింది. ఆ టైంలో వెళ్ళేటప్పుడు ఈ పిల్లల యొక్క తండ్రి పిల్లల దగ్గర కూర్చొని ఏదో ఫోన్ చూసుకోవటం, మాట్లాడుకుంటాం చేస్తాం జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళింది. మార్నింగ్ వచ్చి చూసుకునేటప్పటికు పిల్లలు 3 అట్లానే మంచం మీద ఉండటం జరిగింది. ఇతను కూడా తండ్రి కూడా ఆ మంచం దగ్గరే కూర్చొని ఉండటం చూసింది ఆమె. పిల్లల్ని లేపమనమంటే ఇప్పుడు లేపొద్దులే, నేను తర్వాత లేస్తారు, బయటికి తీసుకెళ్లమన్నారు అన్నట్టుగా చెప్పేసి అతను మోటార్ సైకిల్ వేసుకొని బయటికి రావటం జరిగింది. పిల్లలు లేవలేదని చెప్పేసి నాయనమ్మ వచ్చి లేపుతునేటప్పటికు వీళ్ళు 3 కూడాను అచేతన అవస్థలో కంప్లీట్ అంటే అందరం చనిపోయి కనిపించడం జరిగింది. పక్కింటి వాళ్ళకు పిలుచుకొచ్చింది. వాళ్ళు కూడా వచ్చి చూసి కన్ఫర్మ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఈ పిల్లల యొక్క తండ్రి సుధాకర్ కూడాను దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక చెట్టుకి పొలంలో ఉరివేసుకొని ఉండటం కూడా గమనించడం జరిగింది. అయితే 3 పిల్లలు చనిపోయిన దాని మీద ఒక కేసు, తర్వాత ఇతను హ్యాంగ్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో కనపడినటువంటి శవం దాని గురించి ఒక కేసు, 2 కేసులు కూడాను
చేమకుర్తి సిఐ గారు వాళ్ళ ఎస్ఐ గారు కలిసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇతను వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ. ఇతను వచ్చేసి గతంలో మనకు చేమకుర్తిలోనే స్కూల్ బస్సు వ్యాను వాటికి డ్రైవర్గా వెళ్తూ ఉండేవాడు. ప్రజెంట్ వచ్చేసి 1 నెల 2 నెలల నుంచి మిడ్ వెస్ట్ క్వారీలో డ్రైవింగ్కు వెళ్తున్నాడని చెప్పేసి తెలిసింది. అయితే ఏమి జరిగింది, ఎలా జరిగింది అన్నది మనకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. పూర్తి దర్యాప్తు అయితే మాత్రం తెలుసుకోగలుగుతాం. వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఏంటన్నది కూడా తెలియదు ఇంకా.